హైదరాబాద్ అఫ్జల్గంజ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. దొంగల ముఠాను పట్టుకోవడానికి హైదరాబాద్ వచ్చారు బీదర్ పోలీసులు. అయితే పోలీసుల నుంచి తప్పించుకున్న దుండగులు అక్కడున్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలోకి చొరబడ్డారు. బీదర్ పోలీసులను చూసి వారిపై కాల్పులు జరిపారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్లో కాల్పులు కలకలం సృష్టించాయి. దొంగల ముఠాను పట్టుకోవడానికి హైదరాబాద్ వచ్చారు బీదర్ పోలీసులు. అయితే పోలీసుల నుంచి తప్పించుకున్న దుండగులు అక్కడున్న ఓ ట్రావెల్స్ కార్యాలయంలో చొరబడ్డారు. బీదర్ పోలీసులను చూసి వారిపైకి కాల్పులు జరిపారు. కర్ణాటకలో పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బీదర్లో ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు వచ్చిన వాహనంపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు, ఒకరు గాయపడ్డారు. చనిపోయిన వ్యక్తి ఒక సెక్యూరిటీ గార్డ్ కాగా మరొకరు బ్యాంక్ సిబ్బందిగా గుర్తించారు. మరో బ్యాంక్ సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దాడి చేసిన తర్వాత 93 లక్షల రూపాయల నగదుతో దుండగులు పారిపోయారు. దాడి గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ బ్యాంక్ సిబ్బందిని సమీపంలోకి తీసుకెళ్లి తరలించారు. దోపిడీ దొంగల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కలెక్టరేట్కు కూతవేటు దూరంలో ఘటన జరిగింది.